హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. టుడే వీడియో వచ్చేసి 13 ఇంచ్ యాపిల్ మ్యాక్బుక్ నియో అన్బాక్సింగ్ వీడియో అండి. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి 8 GB మెమరీ, 256 GB స్టోరేజ్, డిస్ప్లే వచ్చేసి 13 ఇంచ్ డిస్ప్లే, రెటీనా డిస్ప్లే, ఛార్జింగ్ కేబుల్ వచ్చేసి సి టైప్ కేబుల్. ఇది ఇంటర్నేషనల్ వర్షన్ అండి. కలర్ మేము ఆ రోజు ఆన్లైన్లో ఆర్డర్ చేసాము. కలర్స్ ఇంకా గ్రే కలరు అవి సోల్డ్ అవుట్లో ఉన్నాయి. ఈ గ్రీన్ కలర్ ఒకటే అవైలబుల్గా ఉంది. సో అందుకే ఈ కలర్ తీసుకున్నాం మేము ల్యాప్టాప్. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ అండి. లాస్ట్ టైం నేను చూపించిన M5 ఎక్స్పెన్సివ్ అని చెప్పాను కదా, 4 lakhs అబౌవ్. ఇది వచ్చేసరికి 61,000 రూపీస్ అండి. ఇక్కడ కరెన్సీలో అయితే 2500 AED. ప్రజెంట్ మ్యాక్బుక్ కొనాలని చూసే వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్ అండి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్. 2500 AEDకి మ్యాక్బుక్ వస్తుందంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. స్టూడెంట్స్కి అయితే చాలా బాగుంటుందండి ఇది. ఆఫీస్ వాళ్ళకి, కంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఎడిటింగ్ వాళ్ళకి, అలాంటి వర్క్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది 13 ఇంచ్ లిక్విడ్ రెటీనా డిస్ప్లేతో వస్తుంది. ఈ మోడల్లో ఓన్లీ 8 GB మెమరీ, 256 GB స్టోరేజ్తోనే అవైలబుల్గా ఉన్నాయండి. చూడడానికి చాలా స్లిమ్గా, లైట్ వెయిట్గా ఉంది. దీని డిజైన్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. మనకి మ్యాక్బుక్తో పాటు USB-C టైప్ ఛార్జింగ్ కేబుల్, పవర్ అడాప్టర్ కూడా ఇచ్చారండి. చూస్తున్నారు కదా ఎంత స్లిమ్గా, ఎంత డిస్ప్లే కూడా 13 ఇంచ్ అయ్యేసరికి చాలా స్మాల్గా చాలా బాగుందండి. సెటప్ చేసి కూడా చూపిస్తున్నా అండి. నేను ఇది ఓపెన్ చేసి సెటప్ కూడా చేసాము మేము. ఇది పవర్ ఆన్ చేసి చాలా ఈజీగా ఉంది సెటప్ ప్రాసెస్ అంతా కూడా. ఈ మ్యాక్బుక్లో A18 Pro చిప్ ఉండటం వల్ల మనకి వర్క్స్, ఎడిటింగ్స్కి, స్టూడెంట్స్, కోడింగ్ నేర్చుకునే వాళ్ళకి, కంటెంట్ క్రియేషన్, ఎడిటింగ్ వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా ఫాస్ట్గా ఉంటుంది. కీబోర్డ్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇది ఇంటర్నేషనల్ వర్షన్ అండి. మీరు చూస్తే ఇక్కడ కీబోర్డ్లో ఓన్లీ ఇంగ్లీష్ లెటర్స్ మాత్రమే కనిపిస్తాయి. లాస్ట్ టైం నేను మీకు M5 ల్యాప్టాప్ చూపించాను కదా, అందులో మీకు అరబిక్, ఇంగ్లీషు బోత్ ఉన్నాయి అక్కడ కీబోర్డ్లో. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీషే ఉంది. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ వర్షన్ కాబట్టి ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ లెటర్సే ఉన్నాయి కీబోర్డ్లో. ఇక్కడ మన కంట్రీ, లాంగ్వేజ్ అవన్నీ సెటప్ అడుగుతుందండి. సో ఇక్కడ మేము ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి అంతా సెటప్పే ఉంటుందండి. ల్యాప్టాప్ అంతా సెటప్ చేస్తున్నాము. ఇది మేము మా రిలేటివ్స్ కోసం తీసుకున్నాము. తను స్టూడెంట్ అనమాట, రీసెంట్గా బీటెక్ జాయిన్ అయ్యాడు. వాళ్ళకి పైథాన్ నేర్పిస్తున్నారంట కాలేజ్లో. సో తను ప్రాక్టీస్ కోసం మ్యాక్బుక్ అడిగాడు అనమాట. సో అందుకని తన కోసం తీసుకొని ఈ సెటప్ అంతా చేసి ఇస్తున్నాము. మన ఓల్డ్ మ్యాక్బుక్లో ఏమన్నా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని అడుగుతుంది. సో మేము అవసరం లేదన్నట్టుగా అది సెలెక్ట్ చేయలేదు.
అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుందండి, మ్యాక్బుక్ అకౌంట్. That's all for today video అండి. See you in my next video. Thanks for watching. Bye bye. Take care.